నంద్యాల పార్లమెంటుకు సంబంధించి ఒకసారి చూస్తే నంద్యాల పార్లమెంటు పరిధిలో కూడా వైసీపీ చాలా బాగా పర్ఫామ్ చేసింది అనేది నాగన్న వేస్తున్న అంచనా. నంద్యాల పార్లమెంటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి కైవసం చేసుకోబోతోంది అనేది ఆయన చెప్తున్నమాట. నంద్యాల పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆళ్లగడ్డలో చాలా టఫ్ ఫైట్ ఉంది. భూమా అఖిలప్రియ గారు అక్కడ పోటీ చేశారు. సో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే విజేందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేశారు. సో అక్కడ టఫ్ ఫైట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లిటిల్ ఎడ్జ్ ఉంది ఆళ్లగడ్డలో అని చెప్తున్నారు. ఇక బనగానపల్లిలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, డోన్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, నంద్యాలలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, పాణ్యంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, శ్రీశైలంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది నంద్యాల పార్లమెంటు పరిధిలోవి అని నాగన్న వేస్తున్న అంచనా. ఇక